దక్షిణ టిబెట్లోని రాళ్ళు, లోయలు, నదులు దాటుకుంటూ దలైలామా బృందం పయనించింది. ఆయన భూటాన్ వైపు ప్రయాణిస్తున్నాడని చైనా వారు తలంచారు. కానీ ఆయన అస్సాం ద్వారా భారతదేశం చేరుకున్నాడు. వాతావరణం దలైలామాకు సహాయం చేసింది. ఆయన ప్రయాణం చేసిన 11 దినాలు మేఘాలు కమ్మి పర్వత ప్రాంతం కనబడకుండా పోయింది. చైనా వారి విమానాలు వెతికినా ఎవరూ వారికి కనబడలేదు. వారు భారతదేశం చేరిన మరునాడే మబ్బులు వీడి సూర్యుడు ప్రకాశించాడు. లామాలంతా ఏకగ్రీవంగా ఇది తమ ప్రార్థనలకు జవాబు అని అంగీకరించారు. భారతదేశంలోని బౌద్ధులంతా దలైలామాను ఉత్సాహంతో ఆహ్వానించారు. ఆయన 2 సోదరులు అప్పటికే భారతదేశం ద్వారా అమెరికా వెళ్లారు. ఇంకా ప్రాముఖ్యమైన టిబెట్ నాయకులు భారతదేశంలో ఆశ్రయం పొందారు. ముస్సోరిలోని తన నూతన గృహంలో దలైలామా హిమాలయ పర్వతాల్ని చూస్తున్నాడు. చైనా వారు టిబెటీయులపై చేస్తున్న అత్యాచారాలు ఆయనకు వినబడుతున్నాయి. గ్రామాలు పూర్తిగా సర్వనాశనం చేయబడ్డాయి. పురుషులు పోరాడడానికి వెళ్లారని తెలుసుకొని చైనా వారు స్త్రీలను, పిల్లలను చంపారు. వేలాది లామాల చేతికూలి పని చేయించి రోడ్లు వేయించారు. వారి మఠాలను, విగ్రహాలను, ప్రార్థనా చక్రాలను నాశనం చేశారు. ఇంత జరుగుతున్న టిబెట్ ప్రజలను గూర్చి ఎవ్వరూ ఆలోచించడం లేదా? పెద్ద పెద్ద దేశాలు చైనాకు ఎదురు చెప్పలేక ఊరుకున్నాయి. హత్యాకాండ జరుగుతూనే ఉంది. టిబెట్ ప్రజలకు నిరీక్షణ ఉందా? వారి దేవతలు వారిని విడిచిపెట్టారా? అట్టి సమయంలో దలైలామాకు క్రైస్తవ సేవకులు ఒక టిబెట్ భాషలోని బైబిల్ను బహుకరించారు. టుబికే అన్నారు, దలైలామా, ఈ గ్రంథాన్ని గూర్చి నేను విన్నాను. వందనాలు. 1958లో బుద్ధ జయంతి సందర్భంలో నేను కాలింపాంగ్ వచ్చినప్పుడు ఒకసారి ఈ గ్రంథాన్ని చూశాను. కానీ నాతో తీసుకుని వెళ్ళలేనందున చింతించాను. నరావతారి అయిన మానవుల మధ్య జీవించిన దేవుని గురించి ఈ గ్రంథం చెబుతున్నదని విన్నాను. టిబెట్లో అట్టివారు చాలామంది ఉన్నారులేండి. యేసు ఈ లోకానికి రావడాన్ని గురించి ఆ విషయం నిజమే. కానీ ఆయన మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆయన మన కొరకు నివాస స్థలాలను సిద్ధం చేస్తున్నాడు. అక్కడ శ్రమలు, వేదనలు ఇక ఉండవు. ఒక దినం ఆయన తిరిగి వచ్చి ఈ శ్రమన్నిటి నుండి మనలకు విడుదల కలుగజేస్తాడు అన్నాడు ఒక క్రైస్తవ సేవకుడు. అయితే ఆయన త్వరగా వచ్చునుగాక అన్నాడు దలైలామా. ఆ సంభాషణలో కనీసం 2 సార్లైనా ఆయన తప్పక బైబిల్ చదువుతానని వాగ్దానం చేశాడు. ఇంకా అనేక వేల శరణార్థులు టిబెట్ నుండి కాలింపాంగ్ ప్రాంతాలకు తరలివచ్చారు. 30,000 మంది శరణార్థుల నివాసాల్లో ఉన్నారు. అనేకులు గాయపడిన వారు, వ్యాధిగ్రస్తులు, అనాథులు, ఆహారం లేక వీధుల్లో తిరిగేవారు. చాలా సంస్థలు వారికి సహాయం చేశారు. వారికి శారీరక, మానసిక చికిత్స అవసరం. ప్రతిదినం క్రైస్తవ ఆసుపత్రిలో టిబెట్ శరణార్థులకు వైద్యులు చికిత్స చేసేవారు. ఉచితంగా మందులు ఇచ్చేవారు. ప్రతి టిబెటీయునికి ఒక బైబిల్ విభాగం ఇచ్చేవారు. ఆసక్తి ఉన్నవారికి బైబిల్ గ్రంథాన్ని బహుకరించేవారు. ప్రతి రాత్రి శరణార్థులు క్రీస్తు జీవిత చరిత్ర పటాలు చూసేవారు. టిబెట్ సువార్తికుడు వారి భాషలో దేవుని ప్రేమను వర్ణించేవారు. దేవుడు ఉచితంగా అనుగ్రహించే రక్షణను గూర్చి, నిత్య జీవాన్ని గూర్చి చెప్పేవారు. టిబెట్ భాషలో బైబిల్ చదివించి వినిపించేవాడు. ప్రతిదినం బజారులో వర్తకులకు టిబెట్ భాషలో బైబిల్ నందించేవారు. టిబెట్ ప్రాంతాలకు తిరిగి వెళ్లే వర్తకులకు బైబిల్నిచ్చి పంపించేవారు. నిషిద్ధమైన దేశమైన టిబెట్లోకి బైబిల్ ఆ విధంగా ప్రవేశించింది. టాషిలుంపోలోని మఠంలో ఒక లామా కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. నిజంగా ఇవి గొప్ప వాక్యాలు. నేనెన్నడూ ఇట్టి విషయాలు వినలేదు అన్నాడు ఆ లామా. అప్పుడు ఒక కాగితం తీసుకుని చక్కటి టిబెట్ భాషలో ఇలా రాశాడు. నాకు తెలియని స్నేహితులారా, పర్వతాల మీదుగా నా ఏకాంత నివాసానికి మీరు పంపిన గ్రంథం అందింది. అందలి మాటలు చదువుతుంటే నా ఆత్మ ఉప్పొంగింది. అంధకారంలో ఉన్న నా ఆత్మకు వెలుగు ప్రకాశించింది. ఇంకా ఎక్కువ వెలుగు పంపించండి. ఒక టిబెట్ వర్తకుడు ఆ ఉత్తరాన్ని తీసుకుని కాలింపాంగ్ వచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన క్రైస్తవ సేవకులకు ఆ ఉత్తరాన్ని అందించాడు. సేవకుడు ఆ ఉత్తరాన్ని చదివి దేవుని స్తుతించాడు. నిషిద్ధమైన దేశమైన అంధకారంలో ఉన్న ప్రజలకు దైవవాక్యం వెలుగు కలుగజేస్తుంది. ఇంకా కొన్ని సువార్తలు, కరపత్రాలు ఆ వర్తకుని ద్వారా టాషిలుంపోలోని లామాకు పంపించాడు. ఆ వర్తకుడు కంచెరగాడిదపై తిరిగి వెళ్ళుచుండగా ఆ గ్రంథాలు క్షేమంగా చేరాలని ప్రార్థించాడు.
లాసాలో ఒక చైనా కమ్యూనిస్టు సేనాధిపతి టిబెటీయులతో మాట్లాడడం కష్టమని గ్రహించాడు. వారితో మాట్లాడాలంటే వారి భాష నేర్చుకోవాలి. తన సైనికులనందరినీ టిబెట్ భాష నేర్చుకోమని ఆదేశించాడు. మరి వాటికి పాఠ్య పుస్తకాలు లేవు. ఎలా నేర్చుకుంటారు? చైనా, టిబెట్ భాషలు రెండింటిలోనూ బైబిల్ గ్రంథం ఉంది. సేనాధిపతికి ఎలాగో ఆ విషయం తెలుసు. చైనా క్రైస్తవుల యొద్ద పట్టుకున్న చైనా భాషలోని బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వచ్చారు. టిబెట్ భాషలో ఉన్న బైబిల్ గ్రంథాలను సంపాదించి సైనికులకు ఇచ్చి 2 గ్రంథాలను సరిపోల్చి చూసి భాష త్వరితంగా నేర్చుకోవాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి టిబెట్లో టిబెటీయులు, చైనా వారు కూడా దైవ గ్రంథాన్ని చదవడం ప్రారంభించారు. దేవుని ప్రేమ చైనా వారికి, టిబెట్ వారికి ఒకే రీతిగా బయలుపడుతుంది. వెదురు కటకటాల ద్వారా అనేక మంది టిబెటీయులకు దైవ గ్రంథం అందింది. వారి దేవతలు వారి శ్రమలలో సహాయం చేయలేదు. వారి అవసరంలో సహాయం చేసే దేవుడే వారికి కావాలి. దైవ గ్రంథాన్ని చదివి అనేకులు సహాయం పొందారు. టిబెట్ పర్వతాల మధ్య తప్పిపోయిన గొర్రెలను వెదుకుచున్న కాపరిని వారు కనుగొన్నారు. ఐశ్వర్యవంతులంతా అందరికీ ఇవ్వబడిన పెండ్లి విందు ఆహ్వానాన్ని అందుకున్నారు. టిబెట్ బైబిల్ తర్జుమా చేయబడి, ముద్రించబడి సిద్ధం కావడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. లామాలు, యాజకులు అధికారంలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం సులభంగా టిబెట్లో ప్రవేశించి ఉండేది కాదు. బైబిల్ తీసుకుని వెళ్లే వారిని చంపి ఉండేవారు. బైబిళ్లను కాల్చి ఉండేవారు. అయితే ఇప్పుడు టిబెట్ విషాదంలో ఉంది. శత్రుసేనలు దేశాన్ని ఆక్రమించాయి. దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ప్రభుత్వంపై, దేవతలపై నిరీక్షణ అంతరించిన సమయంలో దేవుని వాక్యం ప్రత్యక్షమై ప్రజలకు శాంతిని, జీవాన్ని, నిరీక్షణను అందించింది. అంధకారంలో ఉన్న టిబెట్ ప్రజలకు ఇప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. యోసెఫ్ గెర్గాన్ కలం దీక్షతో శ్రమలలో ఉన్న టిబెట్ ప్రజలకు జీవవాక్యం అందించింది. దేవుడు తన వాక్యానికి కాళ్ళు ఇచ్చాడు. అది ఇప్పుడు పరిగెడుతూ టిబెట్ ప్రజలకు లోకమునెంతో ప్రేమించిన దేవుని గూర్చి ప్రకటించుచున్నది.